ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటది కదా! అలా నాకు షిరిడి తల్లి ఒడిలాగా అనిపిస్తది. అలానే బాబా నాకు తండ్రిలాగా అనిపిస్తారు. అందుకే నాకు తల్లైనా, తండ్రైనా బాబానే అనుకుంటాను. నిద్రపోతున్నా, నిద్రలో ఉలిక్కిపడినా, సంతోషంగా ఉన్నా, బాధగా అనిపించినా, కష్టంగా అనిపించినా, ఏదనిపించినా నేను నా జీవితంలో మొదట తలుచుకునే వ్యక్తి బాబా అనుకుంటాను. సో లాస్ట్ వీడియోలో మేము షిరిడి రీచ్ అవ్వగానే ఫస్ట్ ధూళి దర్శనానికి వచ్చాం కదా! ధూళి దర్శనం చేసుకొని మేము రూమ్‌కి అయితే రిటర్న్ అయిపోయాము. సో మేము ముందు రోజు నైట్ 7:30కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 7:30కి షిరిడి రీచ్ అయ్యాము. సో నైట్ అంతా నిద్ర లేదు కాబట్టి ధూళి దర్శనం చేసుకుని రూమ్‌కి వెళ్ళిన తర్వాత నేనైతే శుభ్రంగా తలస్నానం చేసి ఒక 3 అవర్స్ తెలియకుండానే నిద్రపోయాను. ఇంకా నిద్ర లెగిసిన తర్వాత ఇలా శారీ కట్టుకొని టెంపుల్‌కి అయితే రెడీ అవుతున్నాను. ఇక్కడ నేను అగారో హెయిర్ స్ట్రైట్నర్ యూస్ చేస్తున్నాను. హెయిర్ తలస్నానం చేసిన తర్వాత చాలా డ్రైగా అండ్ చిక్కుగా అనిపిస్తుంది నాకు. అందుకని కొంచెం హెయిర్ స్ట్రైట్నర్ యూస్ చేస్తే కొంచెం స్ట్రైట్ అయ్యి నీట్గా ఉంటుందని చెప్పి శారీ కట్టుకున్నాను కాబట్టి ఇది యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి సెరామిక్ కోటెడ్ అనమాట. టైటానియం ప్లేట్ ఉంటుంది మనకి. పీటీసీ హీటింగ్ ఉంటుంది. ప్లేట్ లాకింగ్ ఫంక్షన్ ఉంటుందన్నమాట. ఫాస్ట్ హీటింగ్ ఉంటుంది. హెయిర్ స్ట్రైట్నింగ్కి, హెయిర్ స్టైలింగ్కి, ఐరనింగ్ చేసుకోవడానికి మనకి బాగా యూజ్ అవుతుంది. డార్క్ గ్రే అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో మనకి చాలా స్లిమ్ అండ్ స్లిక్గా చాలా బాగుంటుంది. లాంగ్ ఫ్లోటింగ్ ప్లేట్స్ ఉంటాయి అన్నమాట. సో మ్యాక్సిమం రీచ్ ఉంటుంది మనకి స్టైలింగ్ చేసుకోవడానికి అట్లా. అండ్ సెరామిక్ కోటెడ్ టైటానియం ప్లేట్స్ ఉంటాయి కాబట్టి స్మూత్గా గ్లైడ్ అవుతూ ఉంటుంది అనమాట. హెయిర్ స్ట్రైట్నింగ్ చాలా బాగుంటుంది. అండ్ అడ్జస్టబుల్ టెంపరేచర్ సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. 140, 160, 180, 200 ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఎంత హీట్ కావాలో దాన్ని బట్టి మనం టెంపరేచర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రెస్ బటన్ మనకి రిపీటెడ్గా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి టెంపరేచర్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. మనము పీటీసీ హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి అండ్ 360 degrees స్వివెల్ పవర్ కార్డ్ ఉంటుంది. ప్లేట్ లాకింగ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. ఇది అమెజాన్లో ఉంది. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మంచి షైనీ అండ్ ఫ్రిజ్ ఫ్రీ హెయిర్ కోసం ఈ స్ట్రైట్నర్ని యూజ్ చేయొచ్చు. హెయిర్ స్టైలింగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా చెక్అవుట్ చేసేయండి. అండ్ శారీ కట్టుకొని హెయిర్ స్టైల్ మొత్తం చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మేము దర్శనానికి వెళ్ళబోతున్నాము. నా టార్గెట్ షిరిడి ఎప్పుడు వచ్చినా సరే ఒక్క హారతైనా చూడాలి, ఒక్క హారతికైనా నేను ఆ గర్భగుడిలో కొంతసేపైనా కూర్చోవాలి అని ఉంటుంది. ఇప్పటి వరకు ఎప్పుడూ మిస్ అవ్వలేదు. బట్ ఈరోజు హారతి ట్రై చేస్తున్నా అనమాట. సో ఆఫ్టర్నూన్ వెళ్తున్నాము మేము. ఇది సో ఆల్మోస్ట్ టైం అయిపోయింది. అందదు అని తెలుసు, బట్ అయినా ఏదో ట్రై చేయాలి కాబట్టి హడావుడిగా వెళ్తున్నాము. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదన్నమాట. అండ్ నైట్ డిన్నర్ కూడా చాలా లైట్గా తిన్నాము. ఇప్పుడైతే ఫుల్ ఆకలేస్తుంది. సో షిరిడి ఎప్పుడు వచ్చినా సరే కొంచెం రీజనబుల్ కాస్ట్ తోటి ఫుడ్ హైజీనిక్గా ఉండేది అని అంటే టెంపుల్ ఆపోజిట్లో ఉన్న ఈ సాయి సాగర్ ఫుడ్ కోర్ట్లోనే కొంచెం నీట్గా అనిపిస్తుంది నాకు. హైజీనిక్గా అనిపిస్తుంది ఫుడ్. మిగిలిన ఎక్కడ తిన్నా కూడా ఫుడ్ అంత మంచిగా ఉండదు షిరిడీలో. నాకైతే నచ్చదు. మెయిన్ రోడ్కి వెళ్ళి కొంచెం దూరం నడిచి మనము ఫుడ్ కోసమే తిరిగితే ఖచ్చితంగా తెలుగు వాళ్ళ భోజనం ఇవన్నీ చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు మాకు అంత టైం లేదు. దగ్గరగా ఇదే మాకు ఉన్న ఆప్షన్ అనమాట. ఇంకా ఇక్కడ డిస్ప్లేలో ఉంటుంది. థాలీ ఉంటుంది, చైనీస్ థాలీ ఉంటుంది, అలానే మనకు కావాల్సిన దాల్ కిచిడి ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఒక దాల్ కిచిడి తీసుకున్నాము కామన్గా, అండ్ ఒక థాలీ తీసుకున్నాము. అలానే చైనీస్ది హనీ కోసం. అసలు ఇక్కడికి వస్తే హనీ ఫుడ్ విషయంలో మామూలు చుక్కలు చూపించదు నాకు. కొంచెం ఆ ఇచ్చే చైనీస్ థాలీలో ఫ్రైడ్ రైస్ కొంచెం తినడానికి బాగుంటుంది. థాలీలో ఏమో పెరుగు కొంచెం ఓకే ఉంటుంది. దాల్ రోటీ కూడా గట్టిగా అయిపోయినాయి కొంచెం. సో ఫుడ్ అలా కొంచెం లైట్గా అందరం షేర్ చేసుకొని తినేసి ఇంకా దర్శనానికి స్టార్ట్ అవ్వబోతున్నాము. దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్స్, చెప్పులు అవన్నీ అక్కడ పెట్టేసేయాలన్నమాట. మెయిన్ ఈ కనిపిస్తున్నది కదా ఇదే టెంపుల్. దీనికి కొంచెం లోపల ఉంటుంది అనమాట. ఎంతో దూరంలో ఉండదు. మా హోటల్ కూడా చాలా దగ్గర, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఇలా హోటల్ కిందకి దిగి అలా టెంపుల్లోకి వెళ్ళొచ్చు అనమాట, అంత దగ్గర. సో ఇక్కడ ఫుడ్ కోర్ట్ కిందనే హనీ వచ్చిన దగ్గర నుంచి హనీకి పానీపూరి అంటే ఎంత ఇష్టమో నాకు కూడా ఇష్టమే. బట్ తినాలి అని ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది. ఇంకా పానీపూరి వద్దని చెప్పాను, ఎందుకంటే ఇప్పుడే కొంచెం ఫుడ్ తిన్నావు కదా, మళ్ళీ దర్శనం క్యూలో అట్లా వామిటింగ్ సెన్సేషన్ అలా ఉంటుంది, వద్దు అని చెప్పి ఇంకా వద్దు అంటే దహీపూరి తిందాం అనుకుంటే అక్కడ దహీపూరి లేదనమాట. ఇలా దహీ పాపిడి చాట్ ఉంది. సో వాళ్ళు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు. అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు. పాపిడీలు పెట్టారు, దానిపైన పుదీనా చట్నీ, ఇంకా ఆలు మిక్చర్ అది పెట్టారు. ఆ తర్వాత
తర్వాత హంకర్డ్ లాగా వేశారనమాట. నార్మల్గా మనలాగా దహి వేయలేదు, హంకర్డ్ వేసి దానిపైన కొంచెం ఆనియన్స్, సలాడ్, ఆ తర్వాత సేవ్ వేశారు. అంతే, చాలా సింపుల్గా చేశారు. కొంచెమే వచ్చిందనమాట. బట్ ఇది 40 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు ప్లేట్కి. బాగుంది, నాకైతే సింపుల్గా బాగానే అనిపించింది. కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేశారు, దానివల్ల కొంచెం పుల్లగా టేస్ట్ అయితే బాగుంది. పెరుగు మాత్రం తియ్యగా ఉందన్నమాట. ఇక్కడ పన్నీర్ తిన్నా, పెరుగు తిన్నా, లస్సీ తాగినా కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మొబైల్స్ అవన్నీ లోపల పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళొచ్చేసాము. సో ఇంకా దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత ప్రసాదాలయంకి వెళ్ళి అక్కడ దేవుడు భోజనం చేయాలి అనేది మా ప్లాన్ అనమాట. సో దానికోసం అని చెప్పి ప్రసాదాలయంకి వెళ్తూ మధ్యలో ఇలా మనకు ఒక పెద్దది బాబా విగ్రహం ఒకటి కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మేమైతే ప్రసాదాలయంకి వచ్చాము. ఆల్మోస్ట్ 3 years తర్వాత మేము ఇప్పుడు మళ్ళీ ప్రసాదాలయంలో బాబా ప్రసాదం భోజనం చేయబోతున్నాం అనమాట. ఆ రోజు కొంచెం స్పెషల్ డే, ఒక పండుగ. ఏంటో గెస్ట్ చేసి మీరే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో పండుగ రోజు కాబట్టి అండ్ సండే కూడా ఉందన్నమాట. మేము ప్లాన్ చేసుకున్నదే సాటర్డే, సండే అండ్ మండే, ఈ 3 daysలో ప్లాన్ చేసుకున్నాం. మండే రిటర్న్ అయిపోవాలి అనేది మా టార్గెట్. ఎందుకంటే ఇంతకు ముందులాగా ఎక్కువ రోజులు మనం ఎక్కడున్నా చెల్తారాం గాడి అన్నట్టు కాదు, ఖచ్చితంగా ఫుడ్ కోర్ట్కి వచ్చేయాలి. ఎన్ని రోజులు క్లోజ్ చేస్తాం? 2 days నేను మ్యాక్సిమం పెట్టుకున్న టైం అనమాట. సో ఇంకా ప్రసాదాలయంలో ఫుడ్ నేను తినాలి అనే దానికన్నా ఫస్ట్ టైం షిరిడి తీసుకొచ్చాను కాబట్టి సాయి, సిద్ధు వాళ్ళకి తినిపించాలి, బాబా అవన్నీ చూపించాలి అనే తాపత్రయము, తపన అనమాట. సో ఇంకా అలా ప్రసాదాలయంకి వచ్చాము. ఆ రోజు స్పెషల్ డే కాబట్టి ఏమో తెలియదు కానీ దర్శనం చేసుకుని మనం బయటకు రావడమే మనకి విభూది ప్యాకెట్లు, లడ్డు ప్రసాదంతో పాటే భోజనం టోకెన్స్ కూడా ఇస్తున్నారనమాట. అలా మనం కావాలనుకుంటే భోజనం టోకెన్స్ ఫ్రీవి తీసుకుని డైరెక్ట్ భోజనానికి వెళ్ళిపోవచ్చు. నార్మల్ సిట్టింగ్ ఉంటుంది అనమాట. మనకి తిరుపతిలో ఎలా ఉంటుంది, వరుసగా కూర్చోబెట్టేసి హడావుడిగా పెడతారు. అలా ఫాస్ట్గా తినలేము అనుకున్న వాళ్ళైతే, నేను చాలా స్లోగా తింటాను ఫుడ్, ఫాస్ట్గా అయితే అస్సలు తినలేను. అలా అనుకున్న వాళ్ళకి స్పెషల్గా ఉంటుంది అనమాట. అది జస్ట్ 50 రూపీస్ మనము పే చేస్తే పర్ పర్సన్కి వచ్చేసి సెపరేట్గా కూర్చొని తినచ్చు. అంటే ఎంతసేపు అయినా అక్కడ ఇక్కడ సేమ్ భోజనం ఉంటుంది, కాకపోతే ఇక్కడ కొంచెం లీజర్గా కూర్చొని తినచ్చు అనమాట. అంతే. ఆ టోకెన్స్ మనం ఇక్కడ ఇచ్చేసి వాళ్ళ దగ్గర సైన్ లాగా పెడతారు, ఇంకా మనం లైన్లోకి వెళ్ళడమే. ఇది నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చూపించాను, బట్ ఈసారి చాలా చేంజెస్ వచ్చినాయి. అంటే ఇక్కడ మేనేజ్మెంట్ చేంజ్ అయినప్పుడల్లా ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ మారుతూ ఉంటాయి, సిస్టమ్ మొత్తం చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. బట్ ఏదేమైనా దేవుడి ప్రసాదమే కదా. ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే నేను డల్ అయిపోయింది, హారతి దొరకలేదు. సో చాలా లేట్ అయింది. అంటే మేము హారతి దొరుకుతుందనే మేము లైన్లోకి వెళ్ళాం, కాకపోతే ఆ రోజు సండే అండ్ స్పెషల్ డే కావడం వల్ల చాలా క్రౌడ్ ఉంది. అండ్ ఇంకొక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, మేము లాస్ట్ టైం ప్రసాదాలయంలో భోజనం చేసినప్పుడు భోజనం ఎంత బాగుందంటే, నేను అది వీడియో కూడా చేశాను. ఆ చపాతీలు, ఆ వేడి అన్నము, కర్రీస్ అండ్ పౌడర్స్, ఇంకా చాలా మంచినీళ్ళు ఇవ్వడము, అక్కడ ట్రీట్ చేసే విధానం అదంతా చాలా బాగుంది. బట్ ఈసారి కంప్లీట్గా చేంజ్ అయిపోయిందనమాట. నాకు అంత మంచిగా అనిపించలేదు. సో ఇంకా మేము తినేసి రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చి ముందు చీర తీసేయాలన్నమాట. మళ్ళీ స్నానం చేశాను. ఎండలు అయితే షిరిడీలో విపరీతంగా ఉన్నాయి. మేము సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు వచ్చాం, అయినా కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి అనమాట. ఇక్కడ కొంచెం ఎండలు ఎక్కువే, చలి ఎక్కువే. వర్షం ఎలా ఉంటుందో నాకు తెలియదు, వర్షాకాలం మేమైతే ఎప్పుడు షిరిడి ప్లాన్ చేయలేదన్నమాట. సో ఈవినింగ్ హారతి మిస్ అయింది కాబట్టి నైట్ హారతి అయినా ఎలా అయినా చూడాలి అనేది నాకు మా మైండ్లో నుంచి పోవట్లేదు అనమాట. అందుకని ఫాస్ట్గా రెడీ అయిపోయి కిందకి వచ్చేసాను. సో ఇంకా హనీ ఇక్కడ దారిలో కనిపిస్తే ఈ దిష్టికి కట్టే ఉంటాయి కదా, అవి కావాలని ఆంటీతో పేరు మాడుతుంది. ఆవిడేమో నేను 50కి 3 ఇస్తున్నానమ్మా, ముందుకెళ్తే చేత్తో పట్టుకుని తిరిగే వాళ్ళే 40 రూపాయలకి ఇస్తారు, అప్పుడు నీకు ఆంటీ గుర్తొస్తుంది అంది. అలా ఎవరైనా కొంచెం డిఫరెంట్గా మాట్లాడితే గుర్తుండిపోతారు కదా. సో నాకైతే మైండ్లో రిజిస్టర్ అయిపోతాయి అనమాట అలాంటి వర్డ్స్ ఏమైనా వింటే. సో ఇంకా దర్శనంకి వెళ్దాం అనుకుంటే క్యూ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందంటే, దర్శనం నా టార్గెట్ కాదు, హారతి కనీసం స్టేజ్ లాస్ట్ హారతి అన్న చూడాలనుకున్నా కానీ అది కూడా మిస్ అయ్యాము. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి ఇలాంటి స్పెషల్ డేస్ లైక్ ఉగాది, శ్రీరామనవమి, దసరా ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఊర్లలో నుంచి మనకెలా కనకదుర్గమ్మ అమ్మవారి గుడి దగ్గరలో ఉంటే ఆ స్పెషల్ డే మనం అందరం దర్శనం చేసుకోవడానికి వెళ్తాము. అలానే చాలామంది వచ్చారు బస్సులతోటి, కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా, అలా చాలామంది వచ్చారు. సో ఆ క్రౌడ్ వల్ల
వాళ్ళే హారతికి చాలా నిండిపోయిందనమాట. ఇంకా మేము ప్లాన్ చేంజ్ చేసుకొని సరే ఇంకా ద్వారకామాయి ఇవన్నీ చూద్దాం అనుకుంటే హారతి టైంలో ద్వారకామాయి కూడా క్లోజ్లో ఉందన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఇక్కడ నిలబడి నేను కొంచెం సేపు అయితే హారతి చూశాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. బట్ ఏదేమైనా హారతి లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అండ్ ఒక్కసారి హారతికి మనము షిరిడి గర్భగుడిలో ఉన్నాము అని అంటే మళ్ళీ హారతి కోసం నాలాగా తపన పడుతూనే ఉంటాము. హారతి కనుక మనం వెళ్ళాలి అనుకుంటే ప్రశాంతంగా లోపల కూర్చొని చక్కగా చూడాలంటే మనకి వెబ్సైట్ ఉంటుంది sai.org.inలో మనము ముందుగానే ఒక 1 month ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది, పిల్లలకి అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి షిరిడి మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే డైరెక్ట్ సంస్థానం వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చక్కగా రూమ్స్ ఉంటాయి, హారతి బుక్ చేసుకోవచ్చు, అన్నీ బుక్ చేసుకోవచ్చు. బట్ దర్శనానికి అయితే ఎలాంటి బుకింగ్స్ అవసరం లేదు. మనకి ఎక్కువ నుంచునేది కూడా ఉండదు అనమాట. చక్కగా వెళ్ళిపోవచ్చు. అండ్ నీడ పట్టున కూర్చోడానికి వాటర్, వాష్రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. ఇంకా మేము ద్వారకామాయి ఓపెన్ చేసేంతవరకు ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఆపోజిట్ రోడ్ క్రాస్ చేసి వచ్చాము. సరే ఇక్కడ లస్సీ కానీ జ్యూస్ కానీ తాగుదాం అనుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అనమాట. షిరిడి ఒక 10 years బ్యాక్ వేరే, ఇప్పుడు మొత్తం అంతా అంటే టెంపుల్, బాబా అవన్నీ అలానే ఉన్నాయి. బట్ చుట్టుపక్కల కాంప్లెక్స్లు, షాపులు ఇవన్నీ కమర్షియల్గా ఎన్నో పుట్టుకొచ్చినాయి అనమాట. బట్ మన కాన్సన్ట్రేషన్ మాత్రం ఒకటే ఉండాలి. షాపింగ్ మీదకి వెళ్ళాము అని అంటే డబ్బులు వేస్ట్ తప్ప ఏముండదు. ఇంకా ద్వారకామాయి ఓపెన్ చేశారు హారతి అయిపోయిన తర్వాత. ఫస్ట్ ద్వారకామాయి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. షిరిడిలో ఏదైనా స్పెషల్ డే, పండుగ అండ్ థర్స్డే అయితే కనుక ఎంత మంచిగా డెకరేషన్ చేస్తారంటే ఆ డెకరేషన్ చూడడానికే చాలా మంచిగా అనిపిస్తుంది. షిరిడి ప్లాన్ చేసుకుంటే థర్స్డే షిరిడీలో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఆ రోజు ఈవినింగ్ పల్లకి సేవ జరుగుతుంది ద్వారకామాయి ముందు ఇక్కడ కూర్చుని. అది ఎంత బాగుంటుందంటే ఇంతకు ముందు ఇంకా చాలా బాగుండేది. ఇప్పుడు కొంచెం లోకల్లో ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది రావడం వల్ల మళ్ళాగా దూరం నుంచి వచ్చే వాళ్ళకి చూడడానికి కొంచెం తక్కువ అవుతుందన్నమాట. బట్ అవన్నీ సేమ్ బాబా ఉన్నప్పటి నుంచి పల్లకి సేవ అలానే జరుగుతూ ఉంది. ఇంకా ద్వారకామాయి లోపల నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంక రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. షాపింగ్ ఏమీ లేదు. ఇంకా ప్రసాదాలు, నేను ఫుడ్ కోర్ట్కి తీసుకోవాలనుకున్న దేవుడు ఫోటో ఫ్రేమ్ ఇవన్నీ కూడా మార్నింగే షాపింగ్ చేద్దాం అనిపించింది. అప్పటికే నిద్ర లేదు, కాళ్ళు లాగేస్తూ ఉన్నాయి. ముందు రోజు నైట్ అంతా కూర్చునే ఉన్నాం కదా, నేను ఒక 2-3 hours నిద్రపోయాను. నిద్ర పట్టలేదు, మైండ్లో అంతా హారతికి వెళ్ళాలి ఇదే పట్టుకొని లాగుతూ ఉంది. బట్ ఎలా అయితే ఏంటి, హారతి అయితే మిస్ అయ్యాను. ఫస్ట్ టైం షిరిడీలో నాకైతే ఇలా అవ్వడము. అండ్ ఇంకా బయటకు వచ్చేస్తుంటే హనీ చిన్న పిల్లలాగా అనమాట. చిన్న పిల్లలాగా ఏదైనా బొమ్మలు లేకపోతే యూస్ఫుల్ ఏమైనా అడుగుతుంది అంటే కాదు, ఇలా బెలూన్స్, వాటర్ బబుల్స్ ఇలాంటివన్నీ కావాలంటది. నేనేమో వద్దంటనేది. ప్లాస్టిక్, సిలికాన్ నుంచి చేస్తారు హనీ, అంత మంచిది కాదు అని అంటే నాకు ఒక్కటన్నా కొనివ్వాల్సిందే అనింది. అవి అలా అట్రాక్ట్ చేస్తాయి అనమాట పిల్లల్ని. హనీని ఇంకొంచెం అవి ఉంటే చాలు హ్యాపీ, పెద్దవి ఏం అడగదు, 100,000 ఇలాంటి చిన్నవి అడుగుతుంది. తీసుకున్న రూమ్కి వెళ్ళిన తర్వాత కొంచెం సేపు ఆడుకుని ఇంకా అలా నిద్రపోయింది. అండ్ ఇది షిరిడీలో డే 1 ఇలా కంప్లీట్ అయింది. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అని ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.